ఈ ఉద్యమం ఈ డిమాండ్ చేయడంతో పాటు చట్టపరమైనటువంటి పోరాటం చేయాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ ఒత్తిడి వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కబెట్టి తూతూ మంత్రంలాగా ప్రయత్నం ప్రారంభించింది. మొదలు కమిషన్ వేసింది, అది డెడికేటెడ్ కాదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, తర్వాత వాళ్ళ ద్వారానే గణన సర్వేలు జరిపించాలి. దానికి భిన్నంగా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేసిండ్రు. అంటే అడుగడుగున వీళ్ళ నిబద్ధత, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రం లాంటి ప్రక్రియ జరిపించి మరొక్కసారి ఎన్నికల సందర్భంలోనే నమ్మించి ద్రోహం చేసిండ్రు అనంటే అడుగడుగున నమ్మించి ద్రోహం చేసేటువంటి పరంపర కొనసాగుతూ ఉన్నది. అందుకనే మళ్ళీ మేమందరం డిమాండ్ చేసేది దీనికి చట్టబద్ధత 42% రిజర్వేషన్లో అమలు చట్టబద్ధత ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి శాసనసభ శాసన మండలి అక్కడ మోసమే. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు చట్టసభలకు ఉండేటువంటి హుందాతనాన్ని, గౌరవాన్ని ఈ స్థాయిలో దిగజార్చి వాటికి ఉండేటువంటి ప్రాధాన్యతను తగ్గించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గడిచిన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము శాసన మండలిలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తమిళనాడు వాళ్ళు ఆచరించినటువంటి విధానం తీర్మానం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను కలవడంతో పాటు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ఒక ఉద్యమ నిర్మాణం చేసి ఢిల్లీ పాలకులను ఒప్పించి తెలంగాణ తేవాలి. దానికి మీరు సిన్సియర్ ప్రయత్నం చేయాలంటే వాళ్ళు మాకన్నా ఎక్కువ గొప్పగా మాట్లాడుతున్నాను. మేము చాలా నిబద్ధతతో ఉన్నాం. 100% చట్టబద్ధత తీసుకొని వచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి మాత్రమే ఎన్నికలు జరిపిస్తాం. దీంట్లో మీ అందరి సహకారం ఉండాలి, ఎక్కడ కూడా మేము వెనుకకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ బిల్లు పాస్ చేసుకొని 100 రోజులు కావస్తా ఉన్నది. ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంత ఉలుకు పలుకు లేనటువంటి స్థితిలో సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నా మళ్ళీ మాట మార్చి మడమ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీల పరంగా అమలు చేస్తామనేటువంటి లీకులు వస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం ఈ దేశంలో బీసీలను సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలోని బీసీలను 2వ శ్రేణి పౌరులుగా దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ మేము రీఇటరేట్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత 9th షెడ్యూల్లో చేర్చి మాత్రమే ఎన్నికలు జరిపించాలి. ఒకవేళ అది కాకుండా ఏదన్నా జరిగితే జరిగేటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, వారి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తాం.